అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి మంచి మాట. ఒక అడవిలో స్నేహితులైన చిలుక, జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలాగా నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదుకుటన పారిపోయింది. వేటగాడు పట్టుకునేలోపు చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ భయపడకుండా తెలివిగా ఆలోచించి తప్పించుకోవడానికి ప్రయత్నించి బయటపడటం నేర్చుకోవాలి. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజమైన స్నేహం ఆపద వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదు. జై గోవింద.